చాలా టెక్నికల్ సబ్జెక్ట్ మ్యాటర్ అని చెప్పాము. కానీ మీకు ఉదాహరణలతో చెప్పించి కొద్దిగా ఈజీ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. దాని తర్వాత ఏంటండి? జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటి? మనకి చాలా సార్లు ఏమనుకుంటామండి? జ్ఞానం అంటే నాలెడ్జ్. కానీ భగవానుడు జ్ఞానం అంటే నాలెడ్జ్ అని చెప్పట్లేదండి. జ్ఞానము అంటే భగవంతుడు ఏమంటున్నాడంటే వాల్యూస్. మనం చాలా సార్లు అంటామండి, విద్యా వినయేన శోభతే అని అంటాం. చాలా సార్లు మనం ఈ సమాజంలో ఈ మాట వింటామండి. ఎన్ని డబ్బులున్నా, ఎంత చదువున్నా ఏంటండి? మానవత్వం ఉండాలండి అంటారు. మంచితనం ఉండాలండి. మాట ఎలా మాట్లాడాలో తెలిసుండాలండి. లేకపోతే ఉండి ఏంటండి అని అంటారు చూడండి. ఎంత చదువుకున్న వాడైనా, ఎంత సక్సెస్‌ఫుల్ వ్యక్తి అయినా అవునా కాదా చెప్పండి? అంటే జ్ఞానం అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటి? వర్చ్యూస్, లక్షణములు. కాబట్టి ఈ జ్ఞానాన్ని సముపార్జన చెయ్యాలి అనంటే ఏంటి జ్ఞానం? కేవలం లెర్నింగ్ గాదండి. ఎట్లా దాన్ని ఇష్టపడాలి. ధర్మం అంటే తెలుసుకోవటం, జ్ఞానం అంటే తెలుసుకోవటం అనంటే దాన్ని ఆకలింపు చేసుకోవటం, దాన్ని ఆస్వాదన చెయ్యటం. కాబట్టి భగవానుడు ఇక్కడ చెప్తున్నారు, కొన్ని లక్షణములు చెప్తాను నీకు జ్ఞానం అంటే ఏమిటి? అనే విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారండి స్వామి. ఎన్ని లక్షణాలు చెప్తారట? 20 లక్షణములు చెప్తారు భగవంతుడు. మీరు చూడండి నిన్నటి రోజున మనం చూసాము. మీరు చూసారంటే 31 లక్షణములు చెప్పారండి. భక్తుడికి ఉండవలసిన 30 లక్షణములు 31 లక్షణములు భగవానుడు నిన్న ప్రస్తావన చేశారు. అలానే ఈరోజు 20 లక్షణములు చెప్తున్నారండి. ఏంటి ఆ 20 లక్షణములలో ఏమున్నాయట అనంటే, దేన్ని నువ్వు పెంపొందించుకుంటే నిజమైన జ్ఞానము నీకు కలుగుతుంది. జ్ఞానం అంటే కేవలం నాలెడ్జ్ కాదు. ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్. దేని ద్వారా అయితే నువ్వు చక్కగా ఆ మంచి లక్షణములు, మంచి గుణములు తెలుసుకుంటావో దాన్ని జ్ఞానం అంటారు. కాబట్టి ఆ 20 లక్షణములు ఏమిటి? తద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? చాలా మంచి విషయం అండి. చాలా అద్భుతమైన విషయం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఒక బ్రాడ్ కేటగరీలో చెప్తాను. ఈ 20 లక్షణాలు ఎలాగనో కనిపిస్తున్నాయి. కానీ మీకు ఒక 3 లక్షణములు ముఖ్యంగా ఉండే 3 లక్షణములు చెప్తానండి. ఒకటి అది ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. కానీ జస్ట్ నోట్ డౌన్ చేసుకోవడానికి చెప్తున్నాను మీకు. ఒకటి భగవంతుడు అంటున్నాడు, "ఈ చరాచర ప్రకృతిలో ఉండే దుఃఖాన్ని పరిశీలన చెయ్యండి" అని అంటున్నాడండి. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఆచార్యోపాసనం. అంటే గురువులని సేవించుట. దాని తర్వాత అత్యంత ముఖ్యమైన లక్షణం ఏదన్నా కావాలి అనంటే అది వినయము అని భగవానుడు ప్రస్తావన చేస్తున్నాడండి. వినయము కూడా మనకి చాలా కావాలటండి. వినయం లేకపోతే మనం జ్ఞాన సముపార్జన అనేది జరగదట. కాబట్టి 20 లక్షణములు చెప్తున్నారు. ఈ 20 లక్షణములు ఎవరైనా తెలుసుకుంటే వారు జీవితంలో ఎంత మంచి స్థానానికి వెళ్తారు అన్న దాంట్లో ఇంకా మనం చెప్పలేమండి. అంత మంచి జరుగుతుంది. ఈ 20 లక్షణములు కానీ మనం తెలుసుకొని ఆచరించగలిగితే. ఇందాక మనం అన్నాం గదండీ! ధర్మం అంటే ఎన్నో అపోహలున్నాయండి. ఆ అపోహలన్నీ తీర్చేవే భగవత్ తత్వ విజ్ఞానము. కాబట్టి అందరం చక్కగా చదువుదాం. వాటిలో ఉండే లక్షణములేంటి అనేది మనం పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చదువుదాం 8వ శ్లోకం. 8వ శ్లోకం నుంచి ఒక్కొక్క శ్లోకం కూడా మనం చదువుతూ దాని అర్థాలు తెలుసుకుందాం. 8వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం ప్రకృతి, పురుషుడు, చైతన్యము. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వగాః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా.
వినయము, గర్వము లేకపోవడము, అహింస, ఓర్పు, సరళత్వము, ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడం, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము, మిథ్యా అహంకారం లేకపోవడము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషాన్ని గుర్తించడము, అనాసక్తి, సంతానము, భార్య, గృహము మొదలైనటువంటి బంధం నుండి విముక్తి, సుఖదుఖ సందర్భాలలో సమచిత్తము, నా ఎడ నిరంతరమైన విశుద్ధ భక్తి, ఏకాంత స్థానంలో నివసించాలని కోరుకోవడము, జనసామాన్యము పట్ల విరక్తి, ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడం, పరతత్వపు తాత్విక అన్వేషణ అనేవి అన్నీ కూడా జ్ఞానమని, వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానము అని నేను ప్రకటిస్తున్నాను. చూడండి, జ్ఞానం సముపార్జన చేస్తే ఏమవుతుందో మీకొక విషయం చెప్తానండి. అజ్ఞానంతో ఉన్నామనుకోండి, అజ్ఞానం అంటే డార్క్‌నెస్. కృష్ణ సూర్య సమ మాయ హోయ్ అంధకార్ జహ కృష్ణ తహ నహి మాయరా అధికార్. కృష్ణ సూర్య సమ, కృష్ణుడు సూర్యుడు సమానం అండి. మాయా హోయ్ అంధకార్, మాయ చీకటి లాంటిదండి. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అక్కడ చీకటి ఉండదండి. ఇప్పుడు చూడండి, మీరు రూమ్‌లోకి వచ్చారు. ఆ! లైట్ ఆర్పేసుంది. చీకటిగా ఉంది. మీరు లోపలికొచ్చారు, డోర్ తీశారు. ఇలా కాలికేదో తగిలింది. ఏ పాము, పాము, పాము. అంతలోపల లైట్ కనిపించింది. లైటేశారు. ఓహ్! ఇదా పిల్లలు ఆడుకునే బొమ్మనా అని. ఏమైందండి ఇంతకుముందు? అజ్ఞానం ఉన్నప్పుడు ఏమైంది? భయమేసింది. ఎప్పుడైతే ఆ లైటొచ్చిందో ఆ! మనకి ఆ భయం అనేది పోయింది. అది అజ్ఞానం అజ్ఞానం చేసే పనేంటంటే భయపెట్టటం. జ్ఞా జ్ఞానము చేసే పని ఏమిటి అనంటే మనల్ని ప్రకాశితుల్ని చేసి మనకుండే ఆ ఇగ్నోరెన్స్‌ని తీసేయటం. అందుకే మహాప్రభు అంటారు, "జీవ జాగో జీవ జాగో గౌరా చంద్ర బోలే, తకో నిద్ర జాగో మాయా పిచాచీర కోలే" అని అంటారు. అయ్యా, జీవ జాగో జీవ జాగో, ఓ జీవుడా నిద్రలే. ఎక్కడ పడుకున్నావట తెలుసా అండి? మాయా యొక్క ఒడిలో పడుకున్నావటండి. ఎలాంటిదంటే పిశాచిల ఈ అని చూస్తుందటండి. మీరు రాత్రిపూట ఇలా పడుకొని ఇలా లేచేసరికి ఎవరైనా ఈ అని పెట్టారనుకోండి, భయమేస్తదా లేదా? ఆ! ఎప్పుడైతే మనం ఆ భయం వస్తుందో వెంటనే పరిగెత్తుతాం. లేకపోతే అక్కడే హాయిగా పడుకుంటాం ప్రొద్దున దాకా. కాబట్టి మహాప్రభు అంటున్నారు, "అయ్యా జీవ జాగో, లేచి చూడు ఎక్కడున్నావో నువ్వు, పరిగెత్తు, జ్ఞానం వైపు పరిగెత్తు" అని అంటున్నారు. కాబట్టి ఈ జ్ఞాన సముపార్జనలు, కృష్ణుడి యొక్క ఈ ధర్మ జ్ఞాన సముపార్జనలో మనకు కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమిటట? ఇక్కడ చెప్తున్నారు. అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతిరార్జవం. హ్యూమిలిటీ, వినయం. వినయం అంటే ఏంటో తెలుసా అండి? మనకి తెలిసిందింత, నాకు తెలియంది ఇంకెంతో ఉన్నది. ఇది ఫస్ట్ క్వాలిటీ అండి. వినయం ఉంటేనే మనం జ్ఞానం